జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు శ్రీ నారాయణ లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ప్రజలందరూ క్షమించాలని ఆలస్యమైంది. ఎండలను లెక్క చేయకుండా మాకు ఘన స్వాగతం పలికిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. రత్నాలసీమ రాయలసీమపై రాయలసీమ గట్టుపై అడుగేసిన భారతీయ జనతా పార్టీ నేషనల్ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారికి, అదేవిధంగా జేఎస్పీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి, బీజేపీ నాయకులకి, తిరుపతి ప్రజలకి, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారాలు. రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు. అలాంటిది ఆనాడు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలంగాణ ద్వారా నీరు పాలించి బంగారం పండించారు. 2014 ఇప్పటి వరకు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం చేయండి సంక్షేమ అభివృద్ధి 2 జోడెత్తుల పండుగ ముందని తీసుకెళ్లారు. మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా చేశాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ ఫోన్, PCL, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమలో నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ ఒకరు వచ్చాడు, ముద్ద పెట్టాడు, అందరం మోసపోయాం. రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. ఆయన వేధింపు వల్ల ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి మనందరం చూసాం. తిరుపతి అంటే అమర్ రాజా అంటే తిరుపతి. అలాంటి కంపెనీలపై అనేక రిలీజ్ చేశారు. యజమాని ఇబ్బంది పెట్టారు. ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్ పక్క రాష్ట్రానికి పంపించే పరిస్థితి. ఆ ఒక్క నిర్ణయం వల్ల 20,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇంతేకాదు ఎక్కడ తిరుపతిలో చూసినా భూ కబ్జాలు దందాలే ఈరోజు మనందరం చూస్తున్నాం. నాగబాబు గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ భూముల కుటుంబానికి డబ్బులు ఇస్తే కానీ ఒక పని జరిగే పరిస్థితి. మటన్ షాప్, చికెన్ షాప్ నుంచి చివరికి సామాన్య ప్రజల్ని కూడా డబ్బులు దొబ్బారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇక చిన్నవాడు వచ్చాడు. పెద్ద దొంగకి చిన్న దొంగ ఉంటారు కదా, చిన్న దొంగ వచ్చాడు. పొరపాటుగా చిన్న దొంగ ఓటు వేస్తే ఇంకా తిరుపతి కాదు తిరుమలను కూడా అమ్మేస్తారని ఈ సభాముగా చెప్తున్నాం. వికసిత్ భారత్ మోడీ గారి లక్ష్యం, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు పాలన లక్ష్యం. ఈరోజు పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడిగేసింది పవన్ అన్న. ఈరోజు ప్రజల తరఫున గుర్తుగా పోరాడుతుంది మన పవన్ అన్న. రాష్ట్రానికి రాయలసీమని ప్రత్యేక కాపాడుకునే దానికి ఈ ప్రజాగళం కూటమి ఏర్పడింది. మీకు అండగా నిలబడతాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సభాముఖంగా నడ్డాజీ గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సార్, తిరుపతి is a land of opportunities. We want to be part of Made in India journey. Thanks to the Honorable Prime Minister, we got a lot of electronic companies here to Tirupati. In and around the airport of Tirupati, if you see, close to 50,000 people are today working. We would like to thank the Honorable Prime Minister back then for sanctioning 2 EMCs for Tirupati, and we look forward to working together to fulfill our dream of creating 5 lakh jobs in Tirupati, sir. ఇంకా సమయం లేదు మిత్రమా. 13
దానికి వస్తుంది. నాగబాబు అన్న ఇప్పుడు వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారో తీసుకొని డబ్బాలు మనడమే. ఒక ట్రాక్టర్ ఇస్తా గతంలో 1000 రూపాయల నుండి 5000 చేశారు. గతంలో కోటకోట 60 రూపాయల నుండి 180 రూపాయలు చేశారు. పవిత్రమైన తిరుపతి తిరుమలలో ఏకంగా ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మన పైన చల్లేదానికి ప్రయత్నిస్తున్నారు. తీసుకోండి. కానీ ఇక్కడ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేఎంసీ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఈ సభలో కోరుతున్నాను. ఇంకా ఎంపీ అభ్యర్థిగా పువ్వు గుర్తు పైన పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ందరినీ కోరుకుంటూ, గతంలో ఇదే వీధి పైన పాదయాత్ర చేశారు. మీరు పడుతున్న కష్టాలు లేవేనని తెలుసుకున్నా. ఒకే గ్రహంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరూ తెలుసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.